హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు స్మార్ట్ అండ్ సింపుల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లం అప్పాలండి. ఈ అప్పాలని ఎక్కువగా ప్రసాదంగా వాడతారు. అలా కాకపోయినా కూడా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా చేసుకోవడానికి కూడా ఈ రెసిపీ ఎంతో వీలుగా ఉంటుంది. ఈ రెసిపీని ఒక్కసారి చూస్తే ఎవరైనా చేసుకునేలాగా నేను ఇక్కడ వివరంగా చెప్తున్నాను, తప్పకుండా చూడండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. ఇవి రెండు కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండ్లు రెండు కలుపుకున్నాం కదండి. ఈ గిన్నెని ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. వేరొక గిన్నెని తీసుకుని దానిలోకి 2 కప్పుల బెల్లం తురుమును తీసుకుంటున్నాను. నేను పిండి 2 కప్పులు తీసుకున్నాను కదండి, అలాగే అదే కప్పుతో 2 కప్పుల బెల్లం తురుమును కూడా తీసుకున్నాను. దానిలోనే 2 కప్పుల వాటర్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లం కరిగేంత వరకు ఇలా కలుపుతూ కరిగించుకోవాలి. బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదండి. ఇప్పుడు ఈ వాటర్ని మనం స్ట్రైనర్లో వడకట్టుకుందాం. తరువాత గిన్నెలో ఇసుకేమన్నా ఉంటుందేమో ఒకసారి క్లీన్ చేసుకొని తెచ్చుకుని దానిలో మనం వడకట్టుకున్న బెల్లం వాటర్ని వేస్తున్నాను. ఈ వాటర్ని 1 నిమిషం పాటు ఇలా మరిగించుకున్న తరువాత 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, అలాగే 1 టీ స్పూన్ నెయ్యిని కూడా వేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం పిండి రెడీ చేసుకున్నాం కదండి, ఆ పిండిని కొద్దిగా వేసుకుంటూ బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న పిండికి, బెల్లానికి, వాటర్కి కూడా అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. ఇలా కొద్దిగా వేస్తూ కలుపుకుంటే ఉండకట్టకుండా ఉంటుంది. మనం అప్పాలు చేసేటప్పుడు క్రాక్స్ లేకుండా వస్తాయండి. పిండి మొత్తాన్ని వేసేసానండి. మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే పూర్తిగా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఒకసారి కలుపుకుందాం. ఏమన్నా ఉండలున్నా కూడా పోయేలాగా ఒక్కసారి కలుపుకుని ఇప్పుడు అప్పాలు చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యిని తీసుకుని ఇలా వేళ్ళకి అప్లై చేసుకుని అలాగే ఇంకొక అరచేతిలో కూడా కొద్దిగా అప్లై చేసుకోవాలి. ఇలా చిన్న ఉండల్లాగా తీసుకుని చూడండి, ఇలా ప్రెస్ చేస్తే మనకి చిన్న అప్పాలు రెడీ అయిపోతాయి. వీటిని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఈ అప్పాలని మరీ పలుచగాను కాకుండా మరీ లావుగాను కాకుండా మీడియం థిక్నెస్తో చేసుకోవాలి. ఇలాగే మిగిలిన అప్పాలను కూడా రెడీ చేసుకుందాం. చూడండి, ఇక్కడ అప్పాలన్నీ కూడా ఇలా రెడీ చేసి పెట్టానండి. ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకుందాం. అప్పాలు చేస్తుండగానే బాండీ పొయ్యి మీద పెట్టి నూనె కాస్తూ ఉన్నాను. అది కూడా వేడైందండి. ఇప్పుడు దానిలో మనం అప్పాలను వేసి వేయించుకుందాం. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే అప్పాలు చక్కగా వేగుతాయండి. అప్పాలు వేయగానే గరిటె పెట్టకుండా మనం నూనెలోకి వేసిన తర్వాత ఇలా చూసారా, ఒకటి అలా నూనెలోకి పైకి తేలుతూ ఉన్నప్పుడు మనం గరిటె పెట్టి కలుపుకోవాలి. మీరు గమనించినట్లయితే అప్పాలు చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో కదా. టేస్ట్ కూడా అంతే సూపర్గా ఉంటుందండి. చూడండి, ఇక్కడ అప్పాలు మంచి కలర్తో వేగాయి కదండి. తీసి వేరొక బౌల్లోకి పెట్టుకుందాం. ఈ సింపుల్ రెసిపీ అప్పాలు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.